పల్సగా చేస్తుంది. ఇది ఏం చేస్తుంది నాన్న? రక్తాన్ని పల్సగా చేస్తుంది. సరే ఎకోస్పిన్ ఆస్పిన్ ఇవి ఒకటేనా సార్? మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్. డిస్పర్సబుల్ ఆస్పిరిన్ టాబ్లెట్ ఇమ్మీడియట్ గా పనిచేయాలంటే డిస్ప్రిన్ వాడాలి. ఓ 12 గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి. ఆస్పిరిన్ అస్సలు వాడద్దు, ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్. ఆస్పిరిన్ వాడకండి. ఆస్పిరిన్ వాడితే తప్పనిసరి మీరు నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పిరిన్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి, ఎందుకంటే అది అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, అది పోయి లోపల ఉండే వెళ్ళిపోతుంది. అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్టులు ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు. ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎంటరిక్ కోటెడ్ ఆస్పిరిన్, అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్. అది టైం పడుతుంది. ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి? డిస్ప్రిన్. అది ఏం చేస్తుంది? రక్తాన్ని పలచగా. రక్తాన్ని పలచగా చేస్తే లాభం ఏంది? ఫ్రీగా ఫ్లో. సెకండ్ టాబ్లెట్ రాసుకోండి. టాబ్లెట్ సార్బిట్రేట్. సార్బిట SORBI TARATE సార్బిటరేట్. సార్బిటరేట్ దేని కింద పెట్టాలి? కీప్ అండర్ ద టంగ్, నాలుగు కింద పెట్టండి. SORBITARATE ఇది దేని కింద పెట్టాలి? నాలుగు. ఇదేం చేస్తుంది నాన్న? రక్తనాళాలని వెడల్పు చేస్తుంది. ఇట్ విల్ మేక్ ద బ్లడ్ వెజల్స్ డైలేటెడ్. రక్తనాళాలని వెడల్పు చేస్తుంది. మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి? కరోనరీ, ఏదైతే హార్ట్ సప్లై చేస్తుందో ఈ టాబ్లెట్ నాలుగు కింద పెట్టగానే కరోనరీ ఆర్టరీ వెడల్పు అవుతుంది, ఆ బ్లాక్ పక్కకు పోతుంది, గుండె కవతలమైన రక్తము పోతుంది. ఆ క్షణానికి వాడు బతుకుతాడు. ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే 90% మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? చెప్పండి.